మల్లీశ్వరి, రాధికకి నువ్వు తోడుగా వెళ్ళు. అలాగే అత్తయ్య. రాధిక గారు, రాధిక గారు, రాధిక గారు అంటే మీరేనా? అవును నేనే. ప్రియ గారు మీకు ఈ బొకే పంపారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్రియా బొకే పంపిన విషయం నాకు ఫోన్లో చెప్పలేదేంటి? ఎనీవే థ్యాంక్ యూ ప్రియా. మల్లీశ్వరి, నేను ఇప్పుడే వస్తాను. మనం ఏం ప్లాన్ చేసినా మసే అవుతుంది. నేను తెచ్చిన బొకేని ప్రియా పంపిందని భావించి అల్లుడు భార్య మీద మొదలైన అనుమానాన్ని వదిలేశాడు. ప్రియా పంపిన బొకే ఇప్పుడే రావాలా? కర్మ కాకపోతే మనం ఏం చేసినా అది రాధికకే కలిసొస్తుంది. అక్క, నేను తీసుకొస్తాను. హాయ్ రాధిక. హే రామ్, ఎలా ఉన్నావు? నీ దయ వల్ల నేను చాలా బాగున్నాను రాధిక. ఒకవేళ రాధిక లవ్ చేసింది వీణ్ణేనా? పలకరింపైతే అలా లేదు, కానీ నేనున్నానని ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా? నేను నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. భలే వాడివేలే, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు రామ్? మన రిలేషన్లో కొన్ని ఫార్మాలిటీస్కి చోటు లేకపోయినా కొన్ని పాటించక తప్పదు. రిలేషన్ అంటున్నాడేంటి? మీ నాన్నగారికి చెప్పి నాకు బ్యాంకులో లోన్ ఇప్పించకపోయి ఉంటే నా చదువు ఆగిపోయేది. నేను ఇప్పుడు సెటిల్ అయ్యేవాడిని కూడా కాదు. చాలా థ్యాంక్స్ రాధిక. లోన్ ఇప్పించడం మా నాన్నగారి చేతుల్లో ఉంది. నీకు టాలెంట్ ఉంది అంతే, సింపుల్. సరే, ఇంకేంటి విశేషాలు? వీళ్ళ వాయిస్ల్ని వీడిని అడ్డు పెట్టుకుని బావకి రాధిక మీద అనుమానం వచ్చేలా చేస్తాను. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను రాధిక. బాయ్ రా. బాయ్. అక్క, అతనెవరు? నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్లో నీకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా అక్క? ఉంటే ఎవరక్క తను? చూడు మల్లేశ్వరి, మాట అదుపులో పెట్టుకొని మాట్లాడు.
ఎవరిని ఏం అడగాలో కూడా నీకు తెలీదా? హద్దు మీరితే బాగోదు చెప్తున్నాను. నిన్న కొట్టావు, ఇప్పుడు వార్నింగ్ ఇచ్చావు కదా, చెప్తానే నీ సంగతి. శ్రీవారు 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 ఏంటి? ఇంట్లో బాగా బోర్ కొడుతుంది. పెళ్ళయ్యాక మనిద్దరం కలిసి ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదు. అందుకని ఇద్దరం కలిసి ముందు సినిమాకి వెళ్దాం, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం. ఆ తర్వాత సరదాగా బయటంతా షికారు కొట్టి ఏ రాత్రికో ఇంటికి చేరుదాం. ఒక నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. హలో, ఏంటి శ్రీవారు? నీ పాటికి నువ్వే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసుకుంటున్నావేంటి? నేను వస్తానో రానో అడిగే పని లేదా? అడుగుతాను, దానిలో ఏముంది? శ్రీవారు ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. అడిగేశాను, ఒక్క నిమిషం ఉండండి. ఏయ్, నేను నీతో రాను. ఎందుకు రారు? నా ఇష్టం. నన్ను బయటికి తీసుకెళ్లాల్సిందే. ఓయ్, ఆర్డర్ చేస్తున్నావేంటి? తప్పుకో. మీరు నన్ను తీసుకెళ్తారో తీసుకెళ్లరా? తీసుకెళ్లే ప్రసక్తి లేదు, తప్పుకో. భార్య సంతోషాన్ని కాలం రాసే భర్త దౌర్జన్యం నశించాలి, నశించాలి, ఏయ్. నశించాలి. ఏంటి ధర్నా చేస్తున్నావా? ఓ, దీన్ని ధర్నా అంటారా? ఏమో నాకు తెలీదు. ఇలాగే కొంతమంది అరుస్తూ ఉంటే టీవీలో చూశాను. అయితే నువ్వు వెళ్ళి టీవీ చూసుకో. నన్ను తీసుకెళ్ళంది, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. వెళ్ళు. నేను వెళ్ళనివ్వను. నేను తీసుకెళ్ళను. వెళ్ళనివ్వను. లేదు. బామ్మా, బామ్మా, నేహ, బామ్మా, వదలు. ఏంటి మనవరాలా? చూడు బామ్మా, మీ మనవడు నన్ను బయటికి సరదాగా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడం లేదు. అమ్మాయి ఆశపడితే తీసుకెళ్లొచ్చు కదరా. పాపం వదిన అంతలా అడుగుతుంది కదా, పెళ్ళయ్యాక మొదటిసారి అడుగుతుంది, తీసుకెళ్లొచ్చు కదన్నయ్యా. వీళ్ళిద్దరూ బోర్డు రికమెండేషన్ చేస్తే నేను వింటాను అనుకుంటున్నావా? అన్నయ్య, మా ఇద్దరిని ఇలా ఇన్సల్ట్ చేయడం నీకేమైనా కరెక్ట్ గా ఉందా? నేనందరికన్నా చిన్నదాన్నవటం, అమ్మమ్మ అందరికన్నా పెద్దదవటం మేమిద్దరం చేసిన తప్ప? నువ్వు మా మాట విని వదిన తీసుకెళ్లాల్సిందే. అవునరా, తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళాలి, 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 తీసుకెళ్ళాలి. ఆపండి. ఇదొక పెద్ద స్వతంత్ర పోరాటం, మీరేమో వీర మహిళలు. ఇలా తగులుకున్నావేంటే నాకు? సరే పద. ఓకే బామ్మా, థాంక్యూ బామ్మా. థాంక్స్ నేహ. లోపలికి వెళ్ళొస్తాన్నావుగా? అమ్మా నన్ను లోపలికి పంపి మీరు చెక్కేద్దామనుకుంటున్నారా? అదేం కుదరదు, పదండి. పద. బాయ్ బాయ్. వెంటపడి మరీ వస్తున్నావుగా, నీ సంగతి చెప్తాను. టాటా. వెళ్ళండి. జాగ్రత్త నాన్న, మనవడా, అమ్మాయి జాగ్రత్త. బాయ్. శ్రీవారు, ఈ ప్రపంచంలో చిరునవ్వు, సంతోషం, సరదాగా మాట్లాడాలంటి కొన్ని భావాలున్నాయి తెలుసా తమరికి? ఎప్పుడు చూసినా మనం పెట్టుకుంటారేంటి? ఏదైనా మాట్లాడండి మహానుభావా. నిన్ను నాతో తీసుకెళ్ళడమే ఎక్కువ. సైలెంట్ గా ఉండు. నోటి మీద వెళ్ళేసుకొని కూర్చోటం నా వల్ల కాదు గాని పాటలైన వింటాను. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమారాగాలు సఖి. చూసారా శ్రీవారు, ప్రియా గొప్పతనమేంటో? నా పేరు మీద పాట కూడా రాశారు. ముందు ఆ పాట మార్చు. మార్చు. ముందు శ్రీవారు. శృతి మించిపోతూ.
పాట కూడా నా పేరు మీదే. సరే సరే మారుస్తాను. ప్రియా ప్రియా Yes, yes. Yes, yes, yes. చూసారా శ్రీవారు, నా పేరులోనే సంతోషం ఉంది, నా పేరులోనే రాగం ఉంది, నా పేరులోనే పాట ఉంది. నీదో లోకం నాదో లోకం నింగి నేల పాట ఆపుతాను. తాకేలాగా అదేంటి శ్రీవారు, ఎద్దుల బండిలా పోనిస్తున్నారు? స్పీడ్ పెంచండి, లేదంటే పక్కకు తప్పుకోండి, నేను తోలుతాను. స్పీడ్ కావాలి అంతే కదా? ఇప్పుడు చూడు. శ్రీవారు కొంచెం స్లో, ఇంత స్పీడ్ వద్దు, కాస్త స్లోగా పోనివ్వండి. ప్లీజ్ శ్రీవారు, స్లోగా తీసుకెళ్ళండి. స్పీడ్ కావాలన్నావు కదా? వద్దు, ఇంత స్పీడ్ వద్దు, స్లో స్లో స్లోగా నడపండి శ్రీవారు, ఆపండి. ఏంటండి స్పీడ్? నువ్వే కదా స్పీడ్ గా వెళ్ళమన్నా. ఏదో పొరపాటునంటే ఎంత స్పీడ్ గా వెళ్ళాలా? కొంచెం వాటర్ తీసుకోండి. నాకు వాటర్ ఇవ్వమంటే మీరు తాగేశారేంటి? ఓ, నీకోసం అడిగావా? నన్ను తాగమన్నావేమో అనుకున్నాను. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు కదూ? ఫీల్ అవ్వకు, పద వాటర్ బాటిల్ కొందాం. She's a fat doll. She's a fat doll. Not a bad doll. Not a bad doll. She's a fat doll. Not a bad doll. She's a fat doll. Not a bad doll. She's a fat doll. శ్రీవారు, శ్రీవారు,
శ్రీవారు 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 నన్ను మాయ చేసి నాకు హ్యాండ్ ఇచ్చారుగా. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? పూల బొకే ప్లాన్ అయినా మనకు అనుకూలంగా జరుగుతుందనుకుంటే విమానం పైకి లేవగానే కూలినట్టు వెంటనే ఎదురు దెబ్బ తగిలింది. ఈసారైనా మనదే పై చేయిగా ఉండే ప్లాన్ ఆలోచించవయ్యా. ఇంకా మీరు ఆలోచించుకుని ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా? కొంపతీసి మీ బావను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నావా ఏంటి? చావనైనా చస్తాను గాని బావని మాత్రం వదులుకోను. ఇప్పుడు రాధికతో కూరగాయలు కొనడానికి వెళ్ళాను కదా, అక్కడ రాధికని ఒక ఫ్రెండ్ కలిశాడు. అయితే అప్పుడు నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. భార్య మీద బావకి అనుమానం బలపడే మార్గము దొరికింది. ఏంటమ్మా అది? ఇదే ప్లాన్. వినడానికి బానే ఉంది గాని ఆచరణ సాధ్యమేనా? నేను సాధ్యం చేస్తానుగా. ఈసారి తేడా రాదు, రానివ్వను. పాపం ప్రియ, తన దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంటికెళ్ళడానికి నడవలేక కాళ్ళ నొప్పులతో ఆపసోపాలు పడుతూ ఇంకెప్పుడూ నాతో బయటికి రాకూడదు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? ప్రియా ప్రియా, ఏమండి గారు, ఫోన్ కలవట్లేరా? చేస్తున్నాను కదమ్మా, ఒక్క నిమిషం ఆగలేవా? చేయండి చేయండి. హలో, నేను మణికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అని మాట్లాడుతున్నాను. అవునా? ప్రియా మీ ఆవిడేనా? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? మీరు తప్పిపోయారని మీ ఆవిడ కంప్లైంట్ చేసింది. వాట్? వెంటనే రాకపోతే మర్డర్ కేసు పెట్టలేనని చెప్పండి. ఏమ్మా, మాట్లాడుతున్నాను కదా, ఆయన వచ్చేలా చేస్తారు కదమ్మా. సార్, మీరు వెంటనే వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి సార్. మీ ఆవిడ నుంచి మమ్మల్ని కాపాడాలి సార్. మీరేం మాట్లాడుతున్నారు సార్? మీరు పోలీస్ అయ్యి ఉండి నేను మిమ్మల్ని కాపాడడం ఏంటి సార్? ఏం చెప్పమంటారు సార్ మా కష్టాలు? దొంగ అయితే 2 పీకొచ్చు, మర్డర్ చేస్తే అరెస్ట్ చేయొచ్చు, తీవ్రవాది అయితే ఎన్కౌంటర్ చేయొచ్చు. మీ ఆవిడ నోటికి తాళం వేయలేకపోతున్నాం సార్. ఆవిడ గారి వాగుడు ముందు శోష వచ్చి పడిపోయేలా ఉన్నాం సార్. త్వరగా రండి సార్. లేదండి, ఇప్పుడు రావడం నాకు కుదరదు. నేను పని మీద ఉన్నాను. ఏంట్రా నాటకాలా? నువ్వు వెంటనే బయలుదేరి రాకపోతే ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని లోపలేసి కుమ్మేస్తాం. అది అలా వార్నింగ్ ఇవ్వండి. నువ్వు ఉండమ్మా, నువ్వు ఆ కూల్ డ్రింక్ తాగు. ఏంటి సార్ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? అయినా నా క్లాస్ పీకే బదులు మీ ఆయన పెద్ద అతను ఎలా తప్పిపోతాడు అని మా ఆవిడకే చీవాట్లు పెట్టి పంపించొచ్చు కదా. ముందు అదే చేశాను సార్, కానీ మా ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకుని
నా గురించి లేనిపోని చెప్తానని నన్ను బెదిరిస్తోంది సార్. నేను దేనికి భయపడను కానీ మా ఆవిడంటే మాత్రం చచ్చే భయం సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. బాబాయ్ మీ ఎస్ఐ గారి భార్య ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఉందమ్మా. ఎందుకమ్మా దాని ఫోన్ నెంబరు? మీ ఆయన నేను రప్పిస్తాను కదా, కొద్దిసేపు ఓపిక పట్టలేవా? సార్ మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? మీ ఆవేదన నాకు అర్థమైంది సార్, నేనే వస్తాను. వస్తున్నాను. మీరు త్వరగా వచ్చి మమ్మల్ని విముక్తులు చేయండి సార్.